ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించినటువంటి అయ్యగారులందరికీ కూడా వందనాలు. కూడి వచ్చినటువంటి ఆ దూర ప్రాంతాల నుండి పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి వాటికి వారందరికీ కూడా ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని మాటలు విన్నాం. దేవుని వాక్యాన్ని తెలంగాణ నుంచి వచ్చాడు అయ్యగారు మన దగ్గరికి. చక్కని మాటలు, దేవుని మాటలు తెలియపరిచాడు. చాలా ఆయన కృపను బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, గణపరచాలి. ఒక రమేష్ గారేనా చేసేది స్తుతించడం? ఏమండి, రమేష్ గారు ఒక్కలేనా? కాదు, అందరము కూడా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుణ్ణి మహిమపరచాలి. మరి సాక్ష్యం ఇచ్చినటువంటి చక్కనైనటువంటి సిస్టర్ గారు, మరి నాకెంతో ఒకప్పుడు చాలా బలహీనరాలుగా ఉన్నాను. మరి అయ్యగారు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన అంటే చాలా దూరంగా ఉన్నాను. అయితే దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు నేను దేవునికి దగ్గర అయ్యానని చాలా సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్తే ఎవరు రారు దేవుని దగ్గరికి. ఏమండి, ఒక సమయం అనేది వస్తుంది. ఆ సమయాన్ని బట్టి దేవుడే ఆయన నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. నువ్వు రమ్మన్నా కానీ బలవంతంగా లాక్కొచ్చినా కానీ రాలేరు. దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని దేవుడు, ఆ సమయం పూర్తవుతున్న కొద్దీ, పరిపూర్ణమైన కొద్దీ దేవుడు తన యొక్క ఆకర్షించుకుంటాడు దేవుడు తన దగ్గరికి. అలాగే మరి కుటుంబాన్ని దేవుడు ఆకర్షించుకున్నాడు. చక్కని దైవజనుల కుటుంబం ప్రక్కనే దేవుడు ఆకర్షించుకున్నాడు. చక్కగా సంవత్సరం మరి ఎంతో మరి వాళ్ళు కూలి పని చేసుకుని, ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజున ఎంతో డబ్బున్న వాళ్ళు మరి ఇలా పెట్టలేరు. చాలా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పెట్టలేరు. మరి ఎంతో కష్టం. ఉదయం వెళ్ళి రైతులు ఎప్పుడో వచ్చి కాయ కష్టం చేసుకొని కూలి పని చేసుకొని దేవుని మాట, దేవుడు ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడాడు, దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు, నా భార్యని నా పిల్లల్ని కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుని దాసుని పిలిపించుకొని మరి ఈ రీతిగా పెట్టడం అనేది చాలా ఆశ్చర్యం. ఎంత విశ్వాసం ఉండాలో, దానికి ఎంత త్యాగం ఉండాలో, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలని ఎంత త్యాగం ఉండాలో, ఎంత విశ్వాసం ఉండాలి, త్యాగం ఉండాలి, ప్రార్థన ఉండాలి. సరే, ఇవన్నీ ఏంటంటే నువ్వు చేసిన ఇదంతా కూడా నీకు ఒక పెట్టుబడి. దేవునికి స్తోత్రం. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒక పెట్టుబడి పెడుతున్నావు. ఏమండి, వ్యాపారస్తుడు దేనికి ముందు ఏం పెడతాడు? వ్యాపారస్తుడు పెట్టుబడి పెడతాడు ముందు. దేనికి? లాభం కోసం. అలాగే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు. ఆయన చెప్తున్నాడు రామకృష్ణ గారు, అయ్యగారు 30,000-40,000 50,000 ఖర్చు అవుతుంది. పెట్టుబడి పెడుతున్నాడు. మరి ఆ డబల్ రావాలి, డబల్ ఆశీర్వాదం రావాలి. దేవునికి స్తోత్రం. అది రావాలి, డబల్ ఆశీర్వాదం రావాలి. వస్తుంది. నువ్వు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు నీకు దేవుడు ఇస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన అది మన అందరం కూడా చూస్తాం. మనం ప్రస్తుతం కంటికి కనపడకపోవచ్చేమో, కానీ అయితే అది కంటికి కనపడకపోయినా కానీ అది దేవుడు ఆ దాసి ఇచ్చినటువంటి బహుమానం, ఆశీర్వాదాన్ని దేవుడు తగిన సమయాన్ని ఈ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. వాక్యాన్ని చెప్పుకుందాం. మరి భోజనాలు మరి అన్ని రెడీగా ఉన్నాయి. కొద్దిసేపు త్వరగా చెప్పుకుందాం. 116వ కీర్తన 12, 13, 14. 116వ కీర్తన 12, 13, 14. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు
నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఎవరి ఎదుట చెల్లిస్తాడట? ఎవరి ఎదుట చెల్లిస్తాడట? ఆయన ప్రజలందరి ఎదుటనే, ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాడట. ఆయన చేసిన ఉపకారములకు దేవుడు మనకి ఎంతో ఉపకారం చేస్తాడు. నీ కుటుంబములో ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేసిన దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, ఎన్ని మేలు చేశాడో. ఆయనే ఉపకారి. అంత ఉపకారం చేసిన వాడు ఆయన. నీవు ఆయనకి ఏమి చెల్లిస్తావు అంటాడు ఆయన. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. దేవునికి స్తోత్రం. నేను మొన్న ఈ మధ్య చెప్పాను ఒక చోట, మన కుటుంబం పిల్లలకు ఆరోగ్యం వస్తే, చక్కగా ఆరోగ్యం వస్తే కూటం పెట్టుకుంటానయ్యా, అయ్యగారిని పిలుచుకున్నాను. లేకపోతే పిల్లలు పాస్ అయితే కూటం పెట్టుకుంటానయ్యా. ఇక మన మొక్కుబడులు ఇంకేముంది? అయ్యా ఈ సంవత్సరం అప్పు తీరిపోతే కూటం పెట్టుకుంటానయ్యా. ఇయే కదా మన ఆపద మొక్కుబడులు. ఏమండి, ఈ మొక్కుబడులు మనం మొక్కుకుంటా ఉంటాం మొత్తానికి. అయితే ఒక తల్లి అంట రేడియోలో వాక్యం వింటుందట. ఎక్కడ వింటుంది? రేడియోలో వాక్యం వింటుందట. రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తాడు. ఆర్ఆర్కే మూర్తి గారికి ముందు జోషి గారు వాక్యం చెప్తారు. మీరు బ్రదర్ జోషి గారు వాక్యం విన్నారో లేదో కొంతమంది మరి రేడియోలో మరి వినే ఉంటారు. జోషి గారు చక్కగా చెప్తాడు. ఆయన చనిపోయారు, మూర్తి గారు కూడా చనిపోయారు. అయితే ఆ తల్లి అంట ఆ జోషి గారు వాక్యం విని, ఆ తల్లి కంటే ఒకటే కుమారుడు అంట. అయితే అన్నా రేడియోలో మీ వాక్యం విన్నాను, పలానా రోజున మా ఇంటికి వచ్చి స్తుతి ప్రార్థన పెట్టండి అన్నా. ఎందుకు పెట్టాలమ్మా, దేనికి పెడుతున్నామని అంటే, అన్నా నువ్వు వచ్చిన తర్వాత చెప్తానులే అన్నాను. సరే అయ్యగారు చక్కగా సిద్ధపడ్డాడు, వచ్చేసాడు. ఇదేంటమ్మా ఇట్లాగ కూర్చున్నారు అయ్యగారు, జోషి అయ్యగారు కూడా కూర్చున్నాడు. ఏం చెప్పమ్మా, ఏం చెప్పాలి? పాస్ అయ్యాడా మీ అబ్బాయి? నాకు డబ్బులు వచ్చినాయా అన్నదా? పంట డబ్బులు ఏమన్నా, లేకపోతే ఇంకేదన్నా వచ్చినాయా? బంగారం కొనుక్కున్నావా, లేదా పొలం ఏమన్నా కొన్నావా? ఏవో ఉంటాయి కదా, ఏదో అని అంటే ఆవులేసి అంటుంది, నా కొడుకు 2 మార్కుల్లో తప్పినందుకు స్తుతి కూడా పెడుతున్నానంట. దేవునికి స్తోత్రం. 2 మార్కులు తప్పినందుకంట స్తుతి కూడా పెట్టుకుంటుందంట. ఇదేమిటి భలే ఉంది. పాస్ అయితే ప్రార్థన పెట్టండి అయ్యగారు అంటారు. ఇంకేదన్నా మేలు జరిగితే ఆరోగ్యం వస్తే పెట్టండి అంటే, కొడుకు 2 మార్కులు పోతే స్తుతుకోవటం ఏంటి? ఆయన అప్పుడు ఆమె చెప్పేదాకా కూడా అయ్యగారికి ఏమి అర్థం కాదు. అసలు నా కుమారుడికి 2 మార్కులు పోయింది, తప్పాడు, అందుకు దేవుణ్ణి నేనేం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను. ఇప్పుడు రమేష్ గారు నాకు దేవుడు కాపాడాడని ఇప్పుడు ఈయన పెట్టాడు. ఆమె ఏమంటుంది? నా కొడుకు తప్పినందుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను. అందరు దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అసలు వినే వాళ్ళకి ఏం అర్థం కాదు. అసలు పాస్ అయితే పెడతారు కానీ ఇదేం లెక్క అసలు, అది మొత్తానికి అర్థం కాల పరిస్థితి. సరే, మొత్తానికి ఆ సంవత్సరం ఏం జరిగిందో తెలుసా? ఆ సంవత్సరము మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తుంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. గుండె ఆపరేషన్ నిమిత్తము అమెరికా వెళ్ళాడు. ఆయన గుండె ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్ళిన తర్వాత 1 నెల రోజులు పరిపాలన చేయడానికి నాదెండ్ల భాస్కరరావుని ఎక్కించారు. 1 నెల రోజులు ఆయన ఎక్కించారు, ఆయన సీట్లో కూర్చోబెట్టారు. ఇది గుండె ఆపరేషన్కి వెళ్ళాడు ఆయన అమెరికా.
ఆ నెల రోజులు ఎక్కిన తర్వాత ఆయన ఏమని చట్టం ఏం చేశారంటే, ఎవరైతే పిల్లలు 2 మార్కులు పోయినటువంటి వాళ్ళందరినీ 2 మార్కులు కలపండి అన్నాడట. దేవునికి స్తోత్రం. 2 మార్కులు కలపండి అన్నాడట. ఎంత గొప్ప దేవుడు చూశారా మరి. దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా, స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం స్వామి. అందరూ పాడదాం. కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు గోరును కాపాడినది నీవే కదా, జలప్రలయములో జలప్రలయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించి స్తుతి చేసినే పాడనా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. భక్తుడు ఎంత అనుభవం రాశాడండి. నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను, నేను ఆయనకి ఏమి ఇస్తాను అనంటే, రక్షణ పాత్రను చేతపరుచుకొని యెహోవా నామాన ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు స్తుతించాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసినవి అన్నీ కూడా మనం ప్రభువును స్తుతించాలి. ఏమండి, దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? స్తుతి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైంది స్తుతి. స్తుతి ఏమో మనం చాలా తక్కువగా స్తుతిస్తాము. మన బాధలు ఎన్ని చెబుతామో దేవుడికి, ప్రభువా నా బాధలు ఎవరికి చెప్పమంటావని. అన్నిటికంటే దేవుణ్ణి స్తుతించు. భక్తులు రాశారు, నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, ప్రభువును స్తుతిస్తాను అన్నాడు. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేలాది నదులంతా విస్తారమైన తైలం నీకు ఇచ్చిన అది సరిపోదు అన్నాడు. నీవు ప్రార్థన చేయాలి, నీ ఇంట్లో స్తుతి ఉండాలి,
స్తుతి ఆరాధన ఉండాలి, స్తుతి ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో వర్షిప్ ఉండాలి. అప్పుడు నీకు జయం కలుగుతుంది. అందుకని ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో దేవుని స్తుతి ఉందా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా అని అంటే మేము ఎప్పుడూ ఆరాధిస్తున్నాం అంటే మంచిది చేయాలి. నువ్వు ఎల్లప్పుడూ మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనిషికి మర్చిపోయే బుద్ధి ఎక్కువ ఉంటుంది. మానక దేవుని స్తుతించు, ఆయన్ని మహిమపరచు, ఆయనకి మొక్కుబడులు చెల్లించు అన్నాడు. నువ్వు ఏమైతే మొక్కుకున్నావో అలాగే ప్రతి సంవత్సరము దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని సన్నిధిలో నేను ఈ విధంగా దేవుని ఆరాధిస్తా, స్తుతిస్తాను అని ఏ విధంగా మనం మొక్కుకుంటామో అలాగే ఏదో రకరకాలుగానేటువంటి ఆ మొక్కుబడుని దేవునికి చెల్లించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి చెల్లించాలి, దేవునికి మొక్కుబడి చెల్లించాలి. ఏమండి, మొక్కుబడి మనం మొక్కుకుంటాం, డబ్బులు మొక్కుకుంటే డబ్బులు ఇచ్చేస్తాం దేవుడికి. లేకపోతే పిల్లలకు బాగోపోతే ఈ పిల్లవాడు కథ పెద్దవాడైతే సేవకి ఇస్తానయ్య అని అంటాం. అలాగే ఎన్నో మొక్కుబడులు ఉంటాయి. అయితే భక్తుడు దావీదు అంటాడు, నా మొక్కుబడులన్నీ నేను చెల్లించానంటాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యెఫ్తా అని. మనందరికీ తెలిసిన న్యాయాధిపతుల గ్రంథంలో అతడు పరాక్రమశాలి కలిగినటువంటి వాడు, మంచి ధీరుడు. అతడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు దేవునికి. ఇదిగో పలానా దేశం మీద పలానా వారి మీద నేను యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, నాకు మంచి జయం కావాలి. నేనైతే వారి మీద నేను గెలవలేను, నాకు అయితే జయము రాదు. నువ్వు నా పక్షాన ఉన్నవాడు అయితే ఇదిగో నేను మొక్కుబడి చేసుకుంటున్నాను, నా ద్వారబంధం గుండా ఎవరైతే వస్తారో నేను నీకు మొక్కుబడి చేసుకుంటున్నానని మొక్కుబడి చేసుకున్నాడు యెఫ్తా. ఆ మొక్కుబడిని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. యెఫ్తా పక్షాన దేవుడు యుద్ధము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నిజమే, నీ మొక్కుబడులను దేవుడు అంగీకరిస్తాడు. నీ మొక్కుబడులు, నా మొక్కుబడులన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఆయన నీ మొక్కుబడులు, నీ ప్రార్థనలు నువ్వు వెనక పెట్టినప్పుడు చాలా మనకి ఇబ్బందులు ప్రారంభమవుతూ ఉంటాయి. ఏమండి, చాలా ఇబ్బందులు. మా సంఘానికి వచ్చే ఒక కుటుంబం కూడా ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు. జనవరిలోనే ఫిబ్రవరిలోనే పెట్టేస్తారు. అలాంటిది కడదామని అయ్యారు. ఇప్పుడేం తొందర ఏంటి, ఇప్పుడేంటి అని దాదాపు జూలై నెలకు వచ్చేసేసారు. చెప్తున్నా వింటలేదు. అయ్యగారులు అట్టాగే చెప్తారులే. ఎవరు చెప్తారు? అయ్యగారులు. ఆయన అట్టాగే చెప్తారు, నాకేంటి అని. అయితే ఇక రేపు ఈరోజు ఉదయం వస్తాను, రాత్రి తీసుకొచ్చారు, ఆమెను మోసుకొచ్చారు. కిడ్నీలో నొప్పికి విపరీతంగా పడుకొని ఇవ్వట్లేదంట. మోసుకొచ్చారు. ఏంటమ్మా అని అంటే ఏం చేయమంటారు అయ్యగారు అన్న. చేతులు ఎత్తుతుంది, కాళ్ళు ఎత్తేసేస్తుంది. ఇక నువ్వు చేతులు ఎత్తినా కాళ్ళు ఎత్తినా ఏముంది, మరి ఏం చెప్పమంటారు. అంత మునుపు అయ్యగారు అట్టాగే చెప్తాడులే, అయ్యగారికి ఏంటి, అయ్యగారు అట్టాగే చెప్తాడులే అని పరిస్థితి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందండి. చాలా బలహీనరాలు అయిపోయి. చెప్పింది ఏంటి, నువ్వు దేవునికి నీ మొక్కుబడులు చెల్లించు, దేవునికి నీ మాట నువ్వు అప్పచెప్పు, దేవుడు నీకు ఆదరణ కలిగిస్తాడు. ప్రసంగి గ్రంథం, త్వరగా చినుకులు పడుతున్నాయి. ప్రసంగి గ్రంథం మనకి 5వ అధ్యాయంలో నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని నేడలా, మనందరికి తెలిసిన వాక్యమే. త్వరగా తుఫర్ రావుతాని. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నేడలా చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఇష్టము లేదు. మొక్కుకొని దాన్ని చెల్లించుము. మొక్కుకొనకుండుట ఏ మేలు, ఎందుకంత బాధ. ఏదో అనేసాలే అయ్యగారు, తొందరపడి ఏదో గప్పుకుని అన్నాను, ఏదో పొరపాటు అయిపోయింది అని అనుకుంటే అది ఒప్పుకోడు. ఆయన మాట ఆయన అప్పచెప్పాల్సిందే, అది ఆయన రాబట్టుకుంటాడు అంతే. సరే, మా అమ్మ పిల్లలు లేని టైంలో మరి ఆమె ఏమనుకుందో, 15 ఏళ్ళ వరకు పిల్లలు లేరయ్యా మాకు ఏ దేవుడు ఇవ్వట్లేదని చెప్పి అని అనుకుంటే మేము ముగ్గురు, నేను పెద్దవాడిని, ఇప్పుడు చెప్పిన అయ్యగారు 2 ఆయన, ఇంకొక ఆయన ఉన్నాడు, ముగ్గురు.
ముగ్గురిని వేసాడు. అక్కడ వేసాడు గాలం, ఆ పెద్ద తీగ అనుకుంటుంది, అక్కడ వేసాడు. మన పరిస్థితి ఎట్లా ఉందనుకున్నావు? నేనేమో హైదరాబాద్లో ఉన్నా, ఈయనేమో 2 అయ్యగారేమో విజయవాడలో ఉన్నాడు, 3 ఆయన ఇంకొక చోట ఉన్నాడు. ఇక దేవుడికి ఆయన ఎక్కడ అసలు అనే పరిస్థితుల్లో ఉంది. అక్కడ వేసాడు. మరి టైం దానం గట్టిదేమో మరి. మొత్తానికి వేసాడు పట్టుకుంది. కాక అక్కడ ఇప్పుడు శిశుడు కొడిసి వెళ్ళి ఆ దైవ సంగంలో పడతాం వెళ్ళి. మనం అనుకోము, మనకేం తెలుసు? మనం బాగా బ్రహ్మాండంగా ఉన్నాం అనుకోండి. అసలు మనం దొరికితేనేగా దేవుడికి. అయితే దేవుడు తన యొక్క మొక్కుబడిని రాబట్టుకుంటాడు. ఆయన శ్రమల కాలంలో దేవుడు కాపాడుతాడు. ఆయన నీ మొక్కుబడులను ఆయన ఇవ్వాలి, దేవుడు స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. నీకు ఎన్నో మేలు చేసినటువంటి దేవుడు, సహాయం చేసే దేవుడు ఆయన, కాపాడే దేవుడు ఆయన. కనుక ఆయనకే నీకు చెల్లించు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంట్లో ప్రార్థన చేయి, నీ మందిరంలో ప్రార్థన చేయి, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడంట, సహాయం చేయడం మొదలు పెడతాడు ఆయన. అయితే నువ్వు స్తుతిస్తున్నావా? దేవుడిని నువ్వు గణపరుస్తున్నావా? దేవుడిని మహిమపరుస్తున్నావా? ఆదరిస్తున్నావా? ఎప్పుడైనా నువ్వు గమనించావా? ఈ వాక్యాలు బట్టి నువ్వు ఇంకా వెనకబడిపోయి ఉన్నావేమో. ఈ వాక్యాలు నాకంతా తెలుసు అనుకోవచ్చు, ఈ వాక్యాలన్నీ ఎప్పుడు చదివేసావు అనుకోవచ్చేమో. కానీ ప్రాక్టికల్గా మన జీవితంలో మనం చేయలేకపోతే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక దేవుడి కుటుంబం తొందరగా మేలుకొని, మరి యొక్క బలహీనత నుండి త్వరగా మేలుకొని, ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా నేను దేవుని సన్నిధిలో, దేవుని సేవకుల సమక్షంలో నేను ఒక సాక్షిగా నిలబడాలని చెప్పి మరి ఈ రీతిగా మనం కూటమి పెట్టుకోవడం ఎంత ఆశీర్వాదకరమో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మనం ఆయనకు స్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మనం ప్రతి ఒక్కరము కూడా మనం ఆయన స్తుతించవద్దులమై ఉన్నాము. స్తుతులు దేవునికి మహిమకరంగా చెల్లించాలి. ఎందుకంటే ఆయన కావాల్సింది స్తుతి, ఆయన కావాల్సింది ఆ యొక్క ప్రార్థన. కనుక అది ఆయన కావాల్సింది అది మొక్కుబడి, అవన్నీ కూడా నీ దగ్గర రాబట్టుకోవాలని చూస్తున్నాడు. కనుక నీవు దేవుని సన్నిధిలో తల వంచి, ప్రభువా ఇదిగో ఇప్పటి నుంచి అయినా నీ మాట వింటా, నా యొక్క నీ జీవితంలో నిన్ను ఆరాధిస్తా, స్తుతిస్తాను ప్రభువా, ప్రార్థన చేస్తానయ్యా. నా కుటుంబంలో ప్రభువా ఎన్నో మేలు చేసావయ్యా, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు ప్రభు అని చెప్పి నువ్వు చిన్న ప్రార్థన చేసినప్పుడు, నీ ఇంట్లో నువ్వు చిన్న ప్రార్థన, నీ మందిరంలో చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో అట్టి కృప మన అందరికీ, మరి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబమునకు, రమేష్ గారి కుటుంబమునకు సదాకాలము దేవుని కృప తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తల వంచండి. మరి భోజనాల కార్యక్రమం అంతా తల వంచండి, ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. యేసయ్యా మీకే స్తోత్రములు, వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థన